అయితే నిన్న జరిగిన సంజన గారు వర్సెస్ ఇమాన్యుయల్‌లో ఎవరు కరెక్టో కిందన కామెంట్ చేయండి. నాకు తెలిసి అక్కడ తనుజ ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలే అసల. సంజన గారు, ఇమాన్యుయల్ మధ్యలో తనుజ ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలే. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పాడు ఏంటంటే, ఇది మీలో ఒకళ్ళని ఈ టాస్క్ ఆడకుండా మీకు మీరే డిసిషన్ తీసుకోండి. ఒకళ్ళు డ్రాప్ అయిపోవాలి అని చెప్పాడనమాట బిగ్ బాస్. అయితే వీళ్ళందరూ డిసిషన్ తీసుకున్నారు. అయితే అక్కడ టాప్‌లో ఉన్నది ఇమాన్యుయల్. అందరూ ఇమాన్యుయల్నే తీయాలనుకుంటారు. కానీ ఇమాన్యుయల్ స్ట్రాటజీ వేరే. అది కన్నింగ్ స్ట్రాటజీ. మనకు కనబడదు ఆ స్ట్రాటజీ. కాకపోతే టాస్కులు బాగా ఆడతాడని ఆ స్ట్రాటజీని మనం తొక్కేస్తాం. టాస్కులు మనం చూస్తాం అనమాట. అయితే అక్కడ ప్రతిసారి సంజన గారిని ఎందుకు తీసేయాలని చూస్తారో నాకు అర్థం కాదు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో సోలో ప్లేయర్ అంటే సంజన గారు. బిగ్ బాస్ 9 హౌస్లో నేను చెప్పాలంటే సోలో ప్లేయర్ అంటే సంజన గారు. ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు అంటున్నాడు ఇమాన్యుయల్. సరే సపోర్ట్ చేశాడు, ఓకే. అయితే సంజన గారు గెలిచిన ఒక టాస్క్ చెప్పాను. ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు కదా, సంజన గారు ఎక్కడ గెలిచారు ఆ టాస్క్లో? ఆ ఒక టాస్క్ చెప్పి మనండి ఇమాన్యుయల్కి. అది నేను చెప్పేది. అయితే ఈ ఈ ఒక చుట్టూ సంజన గారు అవుట్ అయిపోయారు. ఎందుకంటే జీరో, అందరికీ 1,00,000, 2 లక్షలు వచ్చాయి. సంజన గారు అవుట్ అయిపోయారు, జైలుకి కూడా వెళ్ళారు. సీక్రెట్ టాస్క్ పూర్తి చేసి వచ్చాక 20 పాయింట్స్ దొరికిందనమాట, అంతే. దాని తర్వాత నుంచి సంజన గారిని అందరూ తొక్కేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళ డిసిజన్ వాళ్ళు గ్రూప్ అయిపోయారు. సంజన గారు వేరే. అక్కడ సంజన గారు ఎవరు అంత కలరు. ఇంకా సంజన గారు వేసే స్ట్రాటజీల వల్ల వాళ్ళకి నచ్చదేమో కలవడానికి. అందుకే సంజన గారిని దూరం పెట్టారనమాట. ఇమాన్యుయల్ కూడా అప్పుడప్పుడు దూరం పెడుతూనే వచ్చాడు. అంటే టాస్క్ వచ్చేసరికి సంజన గారు ఎవరో మర్చిపోతాడు అనమాట ఇమాన్యుయల్. టాస్క్ అయిపోయాక మమ్మీ అని తిరుగుతాడు అనమాట ఇమాన్యుయల్. అది కొద్ది కన్నింగ్ లాగే అనిపిస్తుంది నాకు. ఇమాన్యుయల్ స్ట్రాటజీలు కొద్దిగా గేమ్ ప్రకారం కూడా కన్నింగ్గానే ఆడతాడు. నేనే గెలవాలి అని అనుకుంటాడు ఇమాన్యుయల్. అది. అయితే నేనేం మాట్లాడానంటే, ఈరోజు కూడా సంజన గారు డ్రాప్ అయిపోయారు అనమాట టాస్క్ నుంచి. అంటే ఏమనుకుంటున్నారంటే సంజన గారిని లెక్కలోకి తీసుకోవట్లే 6. అక్కడ సుమనన్న కూడా ఉన్నాడు. సుమనన్న నేను ఎందుకు తీయట్లేదంటే, సుమనన్న వాళ్ళు క్లోజ్ కాబట్టి, బర్నీ గారు క్లోజ్ కాబట్టి. అక్కడ తనుజ వల్ల సుమనన్న ఇంకా బర్నీ గారు ఉన్నారు అని నేను గట్టి ఫీలింగ్ అనమాట. అంటే బర్నీ గారి వల్ల సుమనన్న ఉన్నాడని గట్టి ఫీలింగ్. తనుజ వల్ల బర్నీ గారు ఉన్నారు, బర్నీ గారి వల్ల సుమనన్న ఉన్నాడు టాస్కుల్లో. అక్కడ సంజన గారికి ఎవరు ఉన్నారు? ఉట్టి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు? ఎప్పుడైతే పేక్ మీద కత్తి వస్తుందో అప్పుడు సపోర్ట్ చేస్తాడు. పేక్ మీద కత్తి వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాడు. దానికి ముందు సపోర్ట్ చేయడు సంజన గారికి ఎప్పుడు. మీరు ఎప్పుడు చూడండి, పేక్ మీద కత్తి వచ్చినప్పుడే ఎప్పుడు ఇమాన్యుయల్ సంజన గారికి సపోర్ట్ చేస్తాడు. అది మ్యాటర్ అనమాట. అయితే సంజన గారికి ప్రతి టాస్క్ డ్రాప్ అయిపోవడం ఎంతవరకు కరెక్ట్ నాకు అయితే అసలు సంజన గారిని సైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట బిగ్ బాస్ హౌస్లో. అది ఇలాగే జరిగితే సంజన గారికి ఓట్లు పెరుగుతాయని వాళ్ళకి తెలియదు. ఈరోజు ఇమాన్యుయల్ ఏం ఆడతాడంటే, అంటే మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడనమాట, మీ 7గురిలో 2 డ్రాప్ అయిపోవాలి ఇప్పుడు అని గేమ్ నుంచి, టాస్క్ నుంచి. అయితే ఎవరు డ్రాప్ అవుతారు? సంజన గారిని గ్యారంటీకి తీస్తారు, డ్రాప్ చేస్తారు. దాని తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ నేనే ఆడాలనుకుంటాడు అనమాట ఇమాన్యుయల్. ఇది ఎంత కన్నింగ్ చెప్పండి. సంజన గారు 2 టాస్కులు ఆగిపోయారు. అది కూడా లాస్ట్ పొజిషన్లో ఉండి, ఇమాన్యుయల్ ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఒక టాస్క్ ఆగిపోవచ్చు కదా, ఆగడు. అది కన్నింగ్ అంటే ఇమాన్యుయల్ది. టాస్క్ బాగా ఆడతాడు, టాస్క్లో కొట్టేవాడు ఎవరు లేడు బిగ్ బాస్ 9 హౌస్లో ఇమాన్యుయల్కి. కాకపోతే ఈ కన్నింగ్ స్ట్రాటజీలు, ఈ కన్నింగ్నెస్ ఇమాన్యుయల్ కొద్దిగా ఆపేస్తే మంచిదేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, నిన్న ఇమాన్యుయల్ ఇంకా సంజన గారు ఏమో డిమాండ్ పవన్ పేరు చెప్పింది అనమాట, డ్రాప్ అయిపోతాడు. డిమాండ్ పవన్ చెప్తాను, డిమాండ్ పవన్ ఏమో డ్రాప్ అయిపోవడానికి నేను చెప్తాను అన్నది సంజన గారు. అయితే అక్కడ ఇమాన్యుయల్ ఏం చెప్పాడు? ఇమాన్యుయల్ స్ట్రాటజీ వేరే. మీ ఒక్క ఓటు చాలా వాల్యుబుల్, మీరు మీకన్నా ముందున్న ప్లేయర్ చెప్పండి. ముందున్నది ఎవరు? బర్నీ గారు. అయితే బర్నీ గారి పేరు చెప్పండి, బర్నీ గారు డ్రాప్ అయిపోతారు, అంటే డ్రాప్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తాడు అనమాట ఇమాన్యుయల్. అప్పుడు ఇక్కడ 3 ఓట్స్, అక్కడ 3 ఓట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, డిమాండ్ పవన్ సంజన గారి పేరు ఎందుకు చెప్పాడు? లీస్ట్లో ఉన్న సంజన గారి పేరు ఎందుకు చెప్పాడు?
అక్కడ టాప్లో ఉన్న పేరు చెప్పాలి కదా. అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడి సంజన గారిని సైడ్ చేసేస్తున్నారు అనమాట. అక్కడ తనుజ వచ్చి సంజన గారు ఇమాన్యుయల్ పేరు చెప్పగానే తనుజ వచ్చి నేను కూడా మార్చి వచ్చా బిగ్ బాస్, నేను సంజన గారి పేరు చెప్తా అని చెప్పిందనమాట తనుజ. అక్కడ తనుజ ఎందుకు వచ్చిందో తనుజకే అర్థం కాదు. నేను ఏది చెప్తున్నాను నాకే అర్థం కావట్లే. మీరే అర్థం చేసుకోండి. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.